డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రావాడ గ్రామంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్త్రీల వ్యాధులపై అవగాహన కల్పిస్తూ పరీక్షలు నిర్వహించారు. మహిళలకు సంక్రమించే వ్యాధులపై అవగాహన లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ సమస్యలపై మాట్లాడేందుకు మహిళలు ఇప్పటికైనా ఆలోచిస్తుంటారని డాక్టర్ శ్రీధర్ చెప్పారు. మహిళలకు గైనిక్ సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా తమ ఆసుపత్రిని సంప్రదిస్తే అతి తక్కువ ఖర్చుతో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా ఎందరో మహిళలు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని డాక్టర్ శ్రీధర్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఎవరికి కూడా గ్రామీణ స్థాయికి వెళ్ళి మీ సేవలు అందించండి, మీరు ఎంత పెద్ద అయినా సరే ప్రతి ఒక్కరికి సూచన మేరకు ఈరోజు దానేటి శ్రీధర్ గారు ప్రముఖ గైనకాలజిస్టు, మరి ఎన్నో వ్యాధులున్నా సరే ఎటువంటి స్త్రీలకి భయంకరమైన పిల్లల పుట్టని లేకపోతే గర్భిణీ స్త్రీలకి ఎన్నో క్రిటికల్ ఆపరేషన్ చేసి ఒక ప్రముఖ డాక్టర్గా పేరు పొందిన శ్రీ దానేటి శ్రీధర్ గారు ఈరోజు మన రణస్థలం పంచాయతీ రావడం మాకందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకనంటే పూర్ ఫ్యామిలీ చాలా మరి ఎటువంటి హై క్లాస్ వైద్యానికి నోచుకోని ప్రజలకి సేవ చేద్దాం, సర్వీస్ చేద్దాం. వాళ్ళకి తెలియని విషయాలు కూడా మనం తెలియజేసి సరైన మార్గంలో వాళ్ళకి చేస్తే చాలామంది కుటుంబాలు బాగుపడతాయి. చాలామంది పిల్లలు అనేవాళ్ళు ఒక సక్రమైన దీంట్లో వాళ్ళు వేపుగ్గా ఉంటారు. వాళ్ళకి సరైన మార్గంలో మనం చేస్తే వాళ్ళ సంతానోత్పత్తి అనేది కలుగుతుంది. తెలియక చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈరోజు మా పంచాయతీకి రావడం మా అందరం ఆనందదాయకంగా వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ దానేటి శ్రీధర్ గారు నేను ఈరోజు ఈ ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, నేను ఒక వైద్యుడిగా, స్త్రీల వైద్య నిపుణుడిగా ఇప్పటికి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక సమాజం మీద ఒక బాధ్యతతో ఇప్పటికి కూడాను పల్లెటూరులో గ్రామ ప్రజలు స్త్రీల వైద్యంతో కొన్ని రకాల సమస్యలు ఇంకా చెప్పుకోలేక, హాస్పిటల్స్కి చేరలేక, ఇంకా క్రానిక్ డిసీజెస్ అలాగే క్యాన్సర్స్ బారిన పడుతున్న వారినటువంటి స్త్రీలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి నేను. సో నా బాధ్యతగా ఈరోజు నా మొట్టమొదటి మెడికల్ క్యాంపు ఇక్కడ పెట్టాను. అలాగే నేను చెప్తున్నాను ఏంటంటే, చాలా వరకు చాలా మూలన్నటువంటి గ్రామ పంచాయతీని కూడా అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ స్త్రీల వ్యాధుల మీద స్త్రీలకి అలాగే అక్కడ ఉన్నటువంటి పురుషులకు కూడాను అవగాహన కల్పిస్తూ ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక